నిఘా పెట్టింది. ఆ టైం నుంచే వీరి నెట్వర్క్ల అసలు రంగులు బయటపడుతూ వస్తున్నాయి. అందుకే ఈ విజిట్ వెనుక ఏదో పెద్ద వ్యూహమే నడుస్తుంది. ఇక్కడే అసలు కథ మొదలైంది. ఎఫ్సిఆర్ఏ చట్టాన్ని సవరించిన తర్వాత మన భారతదేశం ఊరికే చేతులు కట్టుకొని కూర్చోలే. మన ఇంటెలిజెన్స్ ఇచ్చిన పక్కా సమాచారం ఇన్పుట్స్ ఆధారంగా రంగంలోకి దిగింది. ఇండియాలో స్వేచ్ఛగా సాగుతున్న ఈ క్రిస్టియన్ మిషనరీల సక్సెస్ నెట్వర్క్లని ముక్కలు ముక్కలు చేయడానికి గట్టి చర్యలు స్టార్ట్ చేసింది. ఎప్పుడైతే మన భారతదేశం ఈ మిషనరీల నెట్వర్క్ పైన ఉక్కు పాదం మోపడం స్టార్ట్ చేసిందో అప్పటి నుంచి అమెరికాకి పిచ్చెక్కిపోతుంది. అవును, మీరు విన్నది నిజమే. ఎప్పుడైతే ఈ నెట్వర్క్ దెబ్బ తినడం స్టార్ట్ అయిందో అమెరికా తట్టుకోలేకపోతుంది. పూర్తిగా ఫ్రస్ట్రేషన్ లోకి వెళ్ళిపోతుంది. అసలు అమెరికా ఎందుకు ఇంతలా ఉలిక్కి పడుతుంది? దానికి ఒకే ఒక కారణం ఉంది. అమెరికా చాలా కాలంగా భారతదేశంలో ఉన్న ఈ క్రిస్టియన్ మిషన్ల తెర వెనుక ఉండి భారీగా సపోర్ట్ చేస్తూ వస్తుంది. మన దేశంలోకి వచ్చే విదేశీ నిధుల వెనుక, ఇక్కడ మత మార్పుల వెనుక అమెరికా ప్రయోజనాలు, వారి వ్యూహాలు దాగి ఉన్నాయి. అందుకే మన వాళ్ళు ఆ రూట్ ని కట్ చేయగానే వాళ్ళకి అంత కడుపు మంట. ఇంకో షాకింగ్ విషయం ఏంటో తెలుసా? గతంలో ఉన్న కొన్ని ప్రభుత్వాలు ఏకంగా ఈ మిషన్లు ఇచ్చే డబ్బులతో గాని, ఈ మిషన్లు ఇచ్చే ఫండింగ్ తో ఆ ప్రభుత్వాలు నడిచాయట ఆరోపణలు కూడా ఉన్నాయి. అంటే కొన్ని రాష్ట్రాల్లో వీరి ప్రభావం ఏ రేంజ్ లో ఉండేదో ఊహించుకోవచ్చు. అలాంటి వ్యవస్థని ఇప్పుడు మన దేశం చాలా గట్టిగా టార్గెట్ చేసింది. మనం ఇందాక చెప్పుకున్నట్టు గతంలో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వీళ్ళకు ఫుల్ గా సపోర్ట్ ఉండేవి. ఈ క్రిస్టియన్ మిషనరీలు ఏం చేసినా పట్టించుకోకుండా వాళ్ళకు నచ్చినట్టుగా, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా ఏదైనా చేసుకోవచ్చు అని అన్ని రకాలైన లైసెన్స్లు ఇచ్చేసాయి. అంతెందుకు